దేశంలో క్రైస్తవ్యం స్వీకరించడం పాపమా నేరమా అని ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు జార్జ్ శ్రీమంతుల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ మతానికి కులానికి ముడిపెట్టి క్రైస్తవ్యం తీసుకున్న వారికి బీసీసీగా పరిగణించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 3వ పేరాను అనుసరించి క్రైస్తవ్యం స్వీకరించిన ఎస్సీలను ఆనాటి నుంచి బీసీసీగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేయటాన్ని నిరసిస్తూ ఆగస్టు 15న తాము బ్లాక్ డేగా పరిగణిస్తున్నామని వెల్లడించారు. కేవలం దళితులు మాత్రమే క్రైస్తవులుగా మారితే వారి ఎస్సీ రిజర్వేషన్ను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్లో గతంలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత క్రైస్తవ్యులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఇంతవరకు కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో జస్టిస్ రంగనాథ కమిషన్, తర్వాత జస్టిస్ బాలయ్య కమిషన్ అంటూ కమిషన్లు, కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము సుప్రీంకోర్టులో వ్యాజ్యం కూడా వేశామని, కోర్టు ఆ విషయం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించినా కేంద్రం స్పందించకపోవటం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రెవరెండ్ జేడి నెల్సన్ బాబు, ఐసీఎఫ్ ప్రతినిధులు కె రాజేష్ బాబు, కె సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే 1990వ సంవత్సరంలో చర్చిల కులంలో ఉన్నటువంటి ఎస్సీలైన బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించారు. 1950 ఎస్సీ 3వ పేరాను సవరణ చేసి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తదుపరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2009లో అంటరానితనానికి ఎప్పటి నుంచో గురవుతున్నామన్న సత్యం అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవ్యం స్వీకరించినా కానీ అంటరానితనానికి దళితులే అంటున్నారు తప్ప వీళ్ళు ఏమన్నా అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళుగా వీళ్ళు ఏం చూస్తలేదు.